కాదు, మీరు మధ్యలో ఒక పాయింట్ మిస్ అయ్యారు. చైతన్య రథన్ గురించి చెప్తారు కానీ అరవింద్ గారు మీకు ఎందుకు సినిమా చూపించారు రంగస్థలం? అరవింద్ గారు నాకు ఏం చూపించలేదండి. మరి ఎవరు చూడమన్నారు. ఎందుకు చూసారా రంగస్థలం చూసారా అని అడిగాడు నన్ను ఒక పెళ్ళిలో కలిసినప్పుడు. చూడలేదండి అన్న. నేను కొంచెం నాకు తిక్క ఉంది, చూడాల్సింది గొప్ప సినిమా అన్నాను. అది ఇలాంటి తిక్క మాటలు అంటూ ఉంటాను నేను. అదే చదువు మీద ఎలాంటిదో ఒకసారి చూడండి అన్నాడు ఆయన. తక్కువ ఏం కాదు. అరవింద్ గారు నేను కలిసినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక పంచి ఒకటి వస్తుంది. ఒకసారి ఏమైందంటే సుబ్బారావు కోపం వచ్చిన సినిమా ప్రివ్యూకి పిలిచాను. అప్పటికే పెళ్లి మాటలు జరుగుతూ ఉన్నాయి చిరంజీవికి రామలింగ గారి అరవింద్ వాళ్ళ సిస్టర్కి. సినిమా పూర్తయింది. అయిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది సినిమా అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను గౌగవ పెడుతూ అరవింద్ గారిని పలకరించాను. ఎలా ఉంది సార్ సినిమా అని. సినిమా చాలా బాగుంది, గమ్మత్తుగా ఉంది, ఏదో కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఏదో లైఫ్ విజయవాడలో కూర్చుని ఎక్కడ చూస్తున్నట్టుగా ఉంది, బాగుంది సినిమా అని చెప్పేసి అన్నాడు ఆయన. మరి మీరు ఎందుకు అప్రిషియేట్ చేయలేదు అన్నాడు. మీతో అప్రిషియేట్ చేస్తే మీరు ఏమంటారో అని అది మాట్లాడకుండా ఉన్నాను అన్నాడు. మరి నువ్వెందుకు పలకరించలేదు అన్నాడు. అంటే నన్ను మీరు గుర్తుపట్టలేదు అనుకున్నాను అన్నా. ఎందుకు గుర్తుపట్టలేదు? ఎందుకు గుర్తుపట్టాను? ఏం లేదండి, కొంచెం హెయిర్ కట్ చేయించాను, దాంతో మీకు ఒక గుర్తు దొరికిందో లేదో అనుకున్నాను. కొంచెం ఎలా అన్నాడు. అదేంటిది? అదేం లేదే అన్నాడు. అంటే హెడ్ స్ట్రాంగ్ అనుకుంటారేమో అని నేను కొంచెం హెయిర్ కట్ చేయించాను. అబ్బా, మీరు ప్రతిదానికి మన ఇద్దరు కలిసిన ప్రతిసారి ఏదో ఒకటి పంచి పడాల్సిందే, పడాల్సిందే. సరదాగా ఉండేది, అంత అట్మాస్ఫియర్ వేరే. అదే రంగస్థలం గురించి ఎందుకు ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అంటున్నారు అంటే రంగస్థలం వాళ్ళ రంగస్థలం అనుకున్న గ్యారంటీకి తీసుకుంటారని నేను సినిమా చూసిన తర్వాత అనుకున్నాను. అంటే మొత్తం సినిమా ఏం కాదు, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి, వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు జాతర సినిమాకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చిరంజీవి కోఆపరేషన్ ఈజ్ ద బెస్ట్, హైయెస్ట్ కోఆపరేషన్. చిరంజీవి లాంటి హీరో కనుక సినిమాకి దొరకకుండా పోతే ఆ సినిమా అలా వచ్చి ఉండేది కాదు. కారణం ఏంటంటే మేము క్లైమాక్స్ తీస్తున్నాం. క్లైమాక్స్ అది బురద మట్టి అనమాట. సకినేటిపల్లిలో బురద మట్టి. ఆ బురద మట్టి మధ్యలో నాగభూషణ్ గారు, చిరంజీవి గారు, తర్వాత ఎవరు శ్రీధరు, అందరూ పెద్ద గ్రూప్ ఫైట్ అండి. ఈ గ్రూప్ ఫైట్లో జరుగుతూ ఉన్నటువంటి మనం స్టార్ట్ చేసాము. ఒక 11, 12 ఆ ప్రాంతానికి చిరంజీవి సత్యం నడుస్తున్నాడు గట్టిగా, మధ్యలో చేను మధ్యలో ఉన్నాడు. నేనేమో కెమెరా పెట్టుకుని ఎక్కడి నుంచి ఎలా అవుతుందా అని చెప్పేసి నేను నా దారి నేను ఏం చిరు అని అంటే ఒకసారి రా తొందర అని చెప్పేసి అన్నాడు. పరిగెట్టుకుంటే ఏదో జరిగిందని అర్థం. సో చూస్తే ఏంటంటే అక్కడ ప్యాంట్ ఇదంతా బ్లడ్ అయిపోయింది మొత్తం, ఇంకా వచ్చేస్తుంది కూడా, ఊజైపోయి వచ్చేస్తుంది బ్లడ్. ఏంటది అని ఏమో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆ పక్కలో చేలో పనిచేసి అతను వచ్చి జలగా కుట్టిందండి అని అందుకని తప్పకుండా అని చెప్పేసి అని ఆ పక్కన ఉన్న ఇది ఇలా కర్ర లాంటిది ఒకటి ఉంది అటు పెట్టి ఇలా అన్నాడు ఆయన. అనగానే అది ఊడిపోయింది. అసలు ఆ సీన్ చూసిన తర్వాత, ఆ సీన్లో తను ఇన్వాల్వ్ అయి ఉన్న తర్వాత ఏ యాక్టర్ కూడా పనిచేయడు, ఎందుకంటే అంత బ్లడ్ అలా వచ్చేసి. నేను లొకేషన్ మార్చేద్దాం సిరు, మనం వేరే లొకేషన్లోకి వెళ్దాం. ఎందుకు అర్థమైపోయింది కదా మనకి, పీకి అవతలు పడేస్తాం అంతే, నీకెందుకు ధైర్యంగా ఉంటుంది, కంటెంట్ బాగుంది, లొకేషన్ చాలా బాగుంది అసలు అని చెప్తాను. నిజంగా అప్రిషియేషన్ కూడా వచ్చింది. అది ఆ పర్టికులర్ సీన్ కోసం మేము ప్రివ్యూలు వేసినప్పుడు, సెన్సార్ కోసం ప్రివ్యూలు వేసినప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు. అంత కష్టపడి చేశారు సినిమా అని చెప్పేసి. అప్పుడు చిరంజీవి చేయటానికి చిరంజీవి చేసి ఉండలేదు అనుకోండి, కాసేపు మనం వేరే లొకేషన్కి వెళ్ళాలి న్యాచురల్గా. అది అతన్ని చూసి మిగతా వాళ్ళందరూ, వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ నేను, ఆవిడ, శ్రీధరు అందరూ వచ్చారు, అందరూ చేలు దిగారు, అందరూ ఫైట్ చేశారు, చివరికి క్లైమాక్స్ చేస్తాం. టోటల్ సినిమా 27 రోజుల్లో తీసామండి. జాతర మేము అక్కడే ఉన్నాం.
ఆ ఊర్లోనే ఉన్నాం, ఆ ఊరు ఇళ్లలో ఉన్నాం. అసలు సినిమాకి వెళ్ళి సినిమా షూటింగ్ చేసామని మేము అనుకోలేదు. ఏదో పిక్నిక్ వెళ్ళినట్టే అనిపించింది అనమాట. అంత బాగా జరిగింది. అదేలేండి, అంత యాక్టివ్ గా ఉన్నారు అందరూ, చాలా యాక్టివ్, అందరూ డైనమిక్ గా ఉన్నారు అందరూ. డైనమిక్. ఆర్డర్ శ్రీనివాసరాజు అదే సినిమా, ఫస్ట్ పిక్చర్ భాస్కర్ రాజు గారి అబ్బాయి. ఓకే, భాస్కర్ రాజు గారు అబ్బాయి. భాస్కర్ రాజు ఇలాగా మునీర్ అహ్మద్ కెమెరా, వాడు రామకృష్ణరాజు వాళ్ళిద్దరు కంబైన్డ్ గా సినిమా చేశారు. అది ఫస్ట్ సినిమా వాళ్ళిద్దరికి. ఇలాగా ఆ సినిమాలో చాలా మందికి అది ఫస్ట్ సినిమా. వీరభద్రరావు కూడా అదే ఫస్ట్ సినిమా. కానీ మీరు దాసనారాయణ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.